మై డియర్ ఫ్యామిలీ, నేను ఈ మధ్య 2 ఇయర్స్ నుంచి సంవత్సరానికి సరిపడా బియ్యము కందిపప్పు కొనేసుకుంటూ ఉన్నానండి. బిఫోర్ లాస్ట్ ఇయర్ అయితే జొన్నలు కూడా తీసుకొని నేను 1 ఇయర్ పాటు మనకు పురుగు పట్టకుండా ఎలా స్టోర్ చేస్తున్నానో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఆల్రెడీ నేను ఎండబెట్టినవన్నీ కూడా చూపించాను కదా, అన్నీ కూడా ఒకే వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుందని చూస్తూ ఉన్నాను. 20 kgs కందిపప్పు మిల్లులో తెచ్చేసుకున్నాను. ఇక ఎండ అయితే 42 degrees దగ్గర ఉందండి. ఈ రోజైతే మార్చిలోనే ఎండలు ఇలా ఉన్నాయంటే ఏప్రిల్ మే తలుచుకుంటేనే భయం వేస్తోంది. ముందైతే ఇక్కడ ఒక తెల్లటి పంచప్ క్లాత్ ని పర్చేసుకొని దానిపైన అయితే కందిపప్పును 2 days అయితే ఎండబెట్టుకున్నానండి. ఎండిన తర్వాత చూసారా ఈ విధంగా అయితే ఎండిపోయాయి. తర్వాత నేను కవర్ని తీసుకున్నానండి. కొంచెం మందంగా ఉండే ఈ సేమియా కవర్ని అయితే నేను అంగట్లో ఇప్పించుకొని ఈ కవర్ని ఇలాగ బకెట్లో పెట్టుకొని ఈ విధంగా దాని నిండా కూడా పోసేసి అసలు మనకు గాలి తగలకోకుండా ఇలాగా చూస్తున్నారు కదా, కవర్ని అంతా కూడా ముడిచేసుకొని పైన ఇలాగా బిర్యానీ ఆకును అయితే పెట్టాను. బిర్యానీ ఆకును పెట్టకపోయినా ఏం పర్వాలేదండి, కానీ మనకి ఎక్కడో చోట భయం అయితే ఉంటుంది కదా, పురుగు ఎక్కడ పడుతుందో అని చెప్పి ఇలాగ బిర్యానీ ఆకును పెట్టుకున్నాను. ఈ రెండు అయితే ఇక్కడ డైలీ వాడుకోవడం కోసం అని చెప్పి డబ్బాలకైతే తీసి పెట్టేసుకున్నాను. ఇలానేనండి నేను 2 years బ్యాక్ జొన్నలు కూడా తీసుకున్నాను. చూసారా, జొన్నలు ఇంతవరకు కూడా నాకైతే పురుగు పట్టనే లేదండి. దగ్గర నుంచి కూడా చూపిస్తాను చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.